లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరి కొందరు దినము దేవుని వాక్యంలో నుంచి నిర్గమకాండం 19వ అధ్యాయం 20-21 వచనాలు. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చాను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకున్నట్లు నీవు దిగిపోయి వారి ఖండితముగా ఆజ్ఞాపించుము. ప్రేమైన వాళ్ళరా, మన దేవుడు ఎంత దహించువాడో మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ దహించే ప్రభువు నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టడానికి ఆ మహిమను వదులుకొని నరరూపిగా వచ్చినాడు. సిలువ రక్తంతో విమోచింపబడిన మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపను, యేసు ప్రభు యొక్క ప్రేమను, యేసు ప్రభు యొక్క త్యాగాన్ని మనం దాన్ని అవమానపరచొద్దు. అంటే ఇదే ఏదో మామూలుగా జరిగింది అనుకోనికి మనం ఆలోచన చేయొద్దు. ఇక్కడ చూస్తే ఎంత స్పష్టంగా రాసినాడు. సీనాయి పర్వతం మీదకి యెహోవా దిగి వచ్చాను. ఎంతో ఘనమైన మాట. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీల పట్ల ఎంత ప్రేమ అంటే, ఆయన ఆకాశములు పట్టజాలని ఆ దేవుడు తను తాను తగ్గించుకొని తను తాను కుదించబడి ఆ సీనాయి పర్వతం ఎంత పెద్దదో తెలియదు కానీ దాని మీద దిగినాడు. ఆయనను మొయ్యజాలే పర్వతాలు ఉన్నాయా? ఆయనను పట్టే ఆకాశములు పట్టజాలవి అని ఆయన గురించి ఉంటే, ఈ సీనాయి పర్వతం ఎట్లా ఆయనను భరించింది అని ఆలోచన చేస్తే ఈ దేవుడే తగ్గించుకున్నాడు. ఎంత కనికరం చూడండి. మోషేతో మాట్లాడేంత స్థితి ఆయనకు ఉండదు. ఆయన సామర్థ్యం వేరు. ఆయన మాట్లాడితే ఎవరు విని తట్టుకోలేరు. ఆయన శబ్దానికి మనుషుని యొక్క మస్తిష్కము తల పలిగిపోతుంది. అట్లాంటి ఆ దేవుడు తన స్వరము మెల్లగా చేసుకున్నాడు. ఈ దేవునికి ఎంత ప్రేమ, శాశ్వతమైన ప్రేమ కలిగిన దేవుడు. ఎంతో ప్రేమించి మనుషుల పట్ల తను మోషే ఏ స్థితిలో తట్టుకోగలుగుతాడో ఆ వాతావరణము, ఆ మేఘము ఆ శిఖరం మీద ఏర్పాటు చేసినాక మోషే దగ్గరకు వచ్చినాడు. మోషేని పిలిచినాడు. ఎంత ప్రేమ చూడండి దేవుంది. మనం అనుకుంటాం దేవుడు అంటే ఏదో అయిపోయిందేమో, మోషే పిలిచిండేమో, మాట్లాడిండేమో. కాదు, దీంట్లో ఎంతో దేవుని యొక్క ప్రణాళిక. తన ఎట్లా మోషేను ఎట్లయితే తన కాంతి చేత, తన యొక్క ప్రభావం చేత కాలిపోకుండా మేఘం ఆవరింపజేసినాడు. ఆయన శబ్దము మేఘమవతలకి మెల్లగా మోసే తట్టుకునేంత రీతిలోనే మాట్లాడి అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసినారంటే, యెహోవా ఎట్లున్నాడు చూద్దామని వారి కుతూహలంగా దాటి వస్తున్నారు. ఆ పర్వత శిఖరం దగ్గరికి వస్తున్నారు. ఈ మోషే ఎక్కడ పోతే అక్కడ రానిక చూసినారు. దేవుడు మళ్ళా చెప్పినాడు. ఎంత కరుణా వాత్సల్యత. కిందికి వెళ్ళిపోయి వారికి ఒక మేర ఏర్పాటు చేయి. ఎందుకంటే ఆయన దహించు అగ్ని. ఆయన తట్టుకొని ఉండేటోళ్ళు ఎవరు లేరు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనలాగా పరిశుద్ధత లేకపోతే ఎవరైనా కాలిపోతారు. ఎంత ఘనమైన దేవుడు. ఈ మోషేకు మళ్ళా హెచ్చరిక చేసినాడు ఆ ప్రజల పట్ల. ప్రియమైన వాళ్ళారా, మన కొరకు యేసుక్రీస్తు ప్రభు కూడా దిగి వచ్చి మనకు ఏ రకంగా అయితే రక్షణ వస్తుందో, ఏ రకంగా అయితే మనము నెమ్మదిగా ఉంటామో, ఆయన గొప్ప కార్యమును కల్వరిశిలలో చిందించినాడు, కార్చినాడు, త్యాగం చేసినాడు. ఆయన రక్తం ద్వారా, ఆయన ప్రాణం ద్వారా మనం విమోచింపబడ్డాం. ఈ దినము మనము ఆయన మార్గాలను అనుసరించే విషయంలో తప్పిపోతున్నాం. అయితే మనల్ని మనం జాగ్రత్త చేసుకొని దహించు అగ్ని అంటే దేవుడని, ఆయన ప్రేమ గల దేవుడని మనం ఎరిగి మనం లోక సంబంధమైన వాటికి దూరముగా ఉండి ప్రభువుకు సమీపంగా ఉన్నట్లుగా మన జీవితం. దేవుడి మాటలు దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తుతిస్తున్నాం. నీ మేము కొరకు జీవించట కృపణీయండి. బలహీనలో మనకు నీ బలంతో ఆవరింపజేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.